10 నాణాల్లో ఒక్క నాణ్యమే పోయింది. సో ఏమైపోయింది? నా ప్రియుడు చూస్తాడయ్యేంట. చూడండి, ఇప్పుడున్న తెలివితేటలైతే ఎలా తెలుసా? ఈ అల్లుకున్నటువంటి చైన్లు ఉంటాయి కదండి, లింక్ కానీ ఊడిపోతే చాలా అద్భుతంగా ఆ మధ్యన ఒకరేమో కేకలు అల్లర్లండి. బ్యాంకులో లోన్లకి బంగారం, డైమండ్ తాలూకా చైన్లు, వడ్డానాలు కూడా ఇస్తే ఇవి తారుమారు అయిపోతుంటాయి కొన్నిసార్లు కొన్ని బ్యాంకులు కూడా చాలా నకిలీవి కూడా ఇచ్చే, చాలా మనం చూస్తాం కదా, ఈ ఫేక్ బ్యాంకులు ఎన్నో దిగిపోతూ ఉన్నాయి. దేవుని పెట్టారా? అయితే అందులో ఒక 2-3 లింకులు తీసేసి లింకులు దానికి మరలా కలుపుతున్నప్పుడు ఈమెమని ఎరిదయ్యే ఏంట కంటానికి పెట్టుకున్నప్పుడు, ఇదేంటి గతంలో ఏమో చాలా లూజ్గా ఉండేది, ఇప్పుడేంటి టైట్ అయిపోయిందని సందేహం వస్తుందా లేదమ్మా? సందేహం, డౌట్ వస్తుందా లేదా? ఇప్పుడు చైన్లు ఉన్నాయి మీ మెడలో, ఒక ఇంత లింక్ తీసేస్తే ఏమవుతుంది? ఇదేంటిది షార్ట్ అయిపోయింది, ఇంత చిన్నదైపోయింది. ఆ తెలివితేటలుగా భర్త చూస్తాడే ఏంటిలండి, ఇప్పుడు ఆయన ఇంకా పెళ్ళి అయిపోయిన తర్వాత నెమ్మదిగా చెప్పుకోవచ్చులే అనే ఆలోచనలు ఎవరైనా ఇవ్వచ్చు. కానీ ఆ ఆలోచనలకు కూడా ఆ పక్కింటి వాళ్ళకి కూడా చెప్పలేదు ఈమె. కనీసము ఇంట్లో ఉన్న వారికి ఎవరితో కూడా పంచుకోలేదు ఆమె. మొదట ఏం చేసిందట? ద్వీపము వెలిగించింది. కీర్తనలు అంటాడు కదా, నా ద్వీపము వెలిగించువాడవు నీవే. మొదట ద్వీపము వెలిగించడం అంటే అర్థం ఏంటంటే, అయ్యో నేను పోగొట్టుకున్నానని దేవుడి దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపం చెందిందండి ఆమె. ఏదేదో దానికి లింకులు పెట్టలేదు, ఏవేవో ఆ కల్తీవి అమర్చలేదు, ఎవరి సలహాలో తీసుకోలేదు, లేకపోతే ఇంకేదేదో ఆమె సొంత ఆలోచనలు పెట్టలేదు. కానీ అమ్మో, ఇంత గొప్ప భర్త నేను ఎలా పోగొట్టుకుంటాను, నా ప్రియుడిని నేను ఎలా మిస్ అయిపోతాను, ఈ గొప్ప భాగ్యాన్ని నేను ఎలా దూరం చేసుకుంటాను, ఏదైతే అవని ఆ నాణ్యం సంగతి చూస్తాను అనుకొని ఆమె మొత్తం ఇల్లంతా కూడా ద్వీపము అంటే దేవుని బిడ్డలారా ఆమెమో మారు మనసు చెందింది. ఆమెమో మరలా ఆమె తప్పు నాకు తెలుసుకోవటం అని అర్థం అనమాట. ద్వీపం అంటే ఇప్పుడు మీరేమో ఎక్కడ లేని ద్వీపాలని తెచ్చేసి ఇల్లు మొత్తం కూడా వెతికికండి దేవుని సంగమా. ఈరోజు ద్వీపము, ఈ దీపము అంటే ద్వీపం అంటే ఏంటి? సముద్రాల మధ్య ఉండేదాన్ని ద్వీపము అంటారు. దీపము చూసారా, ఒక్క వా అనే లేకపోతే పదమే మారిపోతుంది అనమాట. దీపము అంటే మన ప్రాణము సరిచేసుకునే జీవితము దీపము. ద్వీపము అంటే సముద్రం మధ్య ఉండేటువంటి భూభాగము. దేవుని సంగమా, ఇక్కడ ఈ దీపము వెలిగించింది ఈమె. వెలిగించి అక్కడ చూడండి, అద్భుతం ఏంటంటే దేవుని సంగమా, అది దొరికినప్పుడు ఎవరిని పిలిచిందట? మొదట తన చెలికత్తెలను పిలిపించింది. చప్పటి సోదరాలు చెల్లించండి, హల్లెలూయా. దేవుని సంగమా చెలికత్తెలు పిలిపించింది. అంటే ఈమె దగ్గర ఇంట్లో ఎంతమంది పనివారు ఉన్నారమ్మా? చెలికత్తెలు అంటే ఏంటి? ఆ రోజుల్లో రాణి గారికి చెలికత్తెలు ఉంటారన్నమాట. ఇలాగా అద్భుతమైనటువంటి దేవుని బిడ్డలారా, సాగర కన్యల్లా వీళ్ళేమో ఎక్కడికి వెళ్ళా సరే ఆ వెనక కూడా వీరు కూడా అలా ఇంకా వెళ్తుంటారనమాట. కొన్ని అద్భుతంగా ఉంటాయి కదా ఈ చెలికత్తెలతోని. చెలికత్తె రా, ఆ మూలకెళ్ళు, ఆ గదిలోకి వెళ్ళు. ఇప్పుడు చూడు, తండ్రి గారికి 5 గదులు ఉన్నాయి, పైన కూడా ఉన్నాయి ఏమో. ఇంకా దేవుని బిడ్డలారా, మనిషి ఒక వైపు వెళ్ళి మర్యాదగా నాణ్యం పోయింది, ఎవరో తీశారు, ఏంటి మీ సంగతి, మీరే తెంపిసి ఉంటారు, అమ్మో అమ్మగారు మాకేంటి తెలిసండి నేను అంటే ఎలా ఉంటుంది కదా. నోరు మూసుకోండి, మర్యాదగా వెతకండి అని డ్యూటీ వేసి ఉండుంటే అందరూ కూడా వెతుకుతారా లేదన్న? అందరూ వెతుకుతారా లేదా? అలా మా పక్కన దేవుని బిడ్డలారా, ఆయన ఒక్క పని అమ్మ ఉంది కానీ పాపం గిన్నెలు తోమడం ఆమె, బట్టలు ఉతకడం ఆమె, ఇంకా ఈ కాళ్ళు నొక్కడం ఆమె, ఎన్ని పనులు చూడండి. నెలకిచ్చే 150 రూపాయల జీతానికి ఇన్ని కష్టాలా? మరి ఈమెకి ఎంతమంది చెలికత్తెలు ఉన్నారు కానీ ఎవరికి కూడా చెప్పలేదు. ఎవరు చేస్తున్నారు ఈ పని? వానరమ్మ గారే చేసుకుంటున్నారు. హల్లెలూయా. ఇక్కడే ఉంది అసలైన వాక్యం అంతా. అంటే నిజమైన ప్రేమను రుచి చూసింది ఈమె. ఆ నాణ్యంలో ఉన్నటువంటి ప్రభువు అవేంటంటే ఒక్కొక్కరికి వరాలు. అవి ఇప్పుడు మన జీవితంలో 10 వరాలు,
రక్షణ అనే వరము, పాటలు పాడే వరము, సువార్త ప్రకటించే వరము, ఆరాధన చేసే వరము, దేవుని కొరకు నీవు ధారాళముగా ఇతరులను ఆతిథ్యం, అయ్యగారు రండి, అమ్మగారు రండి, బాబు రండి నాన్న, వారికి తెలియకే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు అసలు. హల్లెలూయా. అంటే ఇవన్నీ తలాంతులు దేవుని పెట్టారా. ఒక్క తలాంతు పోయినా పోయిందిలే, పోతే పోని, 10 ఉన్నాయి కదా, 50 ఉన్నాయి కదా అని ఎప్పుడు కూడా మనం అనకుందుముగాక. పోగొట్టుకున్న దాన్ని, కోల్పోయిన దాన్ని మనం ఏం చేయాలంటే వెతకాలి. మనం దాని కొరకు ప్రయాసపడాలి. దాని కొరకు మనము దేవుని పెట్టారా దేవుని సన్నిధిలో ప్రత్యేకించబడాలి. నీకు ఈ వాక్యం చెప్పి అక్కడ ఎందుకు యూట్యూబ్లో ఈ వాక్యం చెప్పాలి? అందులో చూస్తున్న వారు కూడా కొన్ని వేల మందికి కూడా ఈ వాక్యము కొన్ని రాష్ట్రాల్లో వాక్యం లేదు, ఆ ప్రాంతాల్లో లైసెన్స్ లేదంట. చర్చిలు ఇలాగా డైరెక్ట్గా మైకులు పెట్టి దేవుడు వాక్యం వినే ధన్యత. ఈ వీడియోలు అటువంటి దేశాలు, రాష్ట్రాలు వెళ్ళడం వల్ల ఏమవుతున్నాయి? అవకాశం లేని వారు విని ఆనందిస్తూ ఉన్నారు. ఆమేన్. మరి దేవుడు నీకు కూడా నెట్ బ్యాలెన్స్ ఇచ్చాడు. ఏదో పిచ్చాపాటి వ్యర్థమైనవి చూడకుండా ఇన్ని పాటలు పాడుతున్నావు, ఎంత ప్రార్థన చేస్తున్నావు, ఒక వీడియో తీసి నీవు కూడా అప్లోడ్ చేస్తే అది ఎంతమందికి మనం చనిపోయిన తరతరాలు యుగయుగాలు కూడా ఏముంటుంది, మన 10 నాణ్యాలు కూడా భద్రంగా ఉంటాయి. ఆమేన్. ఈరోజు మనం దేవుని కొరకు ఏదో ఒకటి చెయ్యాలని ఒక కసి ఉండాలండి. అయ్యో వయసు అయిపోతూ ఉంది, బలం అయిపోతూ ఉంది, సమయం అయిపోతూ ఉంది, నేను ఏదో ఒకటి చెయ్యాలి. ఏదో ఒకటి చేస్తే పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళకి సంతోషం ఉండదు. కానీ అక్కడ ఏమంటున్నాడు, 99 గొర్రెల కంటే ఒక్క తప్పిపోయిన గొర్రె నిమిత్తము పరలోకంలో గొప్ప సంతోషము. హల్లెలూయా. ఈరోజు ఈ గొప్ప సంతోషము నువ్వు ఇతరులకు ఇవ్వాలంటే నువ్వు దేవుని నామములో ఏదో ఒకటి అద్భుతమైన ఘనకార్యం చేస్తేనే. ఆమేన్. ఏది చేయగలుగుతూ ఉన్నా? కొన్ని లెటర్లు ఉంటాయి కదా, చార్ట్ల మీద యేసు మాత్రమే నరకం నుంచి తప్పించును అని పాస్టమ్మ గారితోనే కొన్ని స్కెచ్లతోని లెటర్లు రాయించి అవి కొన్ని ఊరి చివరిన అడవిల్లోకి, కొండల్లోకి, ఆ దారిలో ఉంటాయి కదా చెట్లు గట్ట, పాస్టమ్మ గారిని, పెద్దోడిని, చిన్నోడిని కూడా కొన్ని సందర్భాల్లో తీసుకెళ్ళిపోయి ఆ మార్గంలో ఉన్న చెట్ల దగ్గరికి ఈమె ఎక్కిపోయి ఆ ఓడలు అవన్నీ ఆ చెత్త అంతా తీసి ఆ చార్ట్లు పెట్టి మేకులు కొట్టి లేకపోతే ప్లాస్టర్లు అంటిస్తుంటే ఆమెకి ఎన్నో గాయాలు, ఎన్నో దెబ్బలు, ఆ ఎన్నో రక్కీసినప్పటికీ ముళ్ళు కూడా ప్రభు కోసమో. ఇవి ఎందుకంటే దారిలో వెళ్ళేవాడు, మనమైతే ఇప్పుడు చెప్పేసి వెళ్ళిపోతామండి, వెళ్ళిపోయారు నన్ను తలలో పొగిసిన అనుకుని వీధిలో వాళ్ళు అనుకుంటారు. కానీ ఆ చార్ట్లు మాత్రం ఎంతమంది ప్రయాణం చేసినా అవి ఎంతమంది చదువుతారమ్మా? దేవుళ్ళు ఎక్కడవుతాడు లేదా? హల్లెలూయా. ఇప్పుడు ఏది సులువైన సువార్త ఏదయ్యింది? ప్రకటించేది అయ్యిందంటారా? చార్ట్లు అంటించి. అంటే మనము జ్ఞానము మనకు పెరగాలి. పరిచర్య ఇంకెలా చేయాలి? ఇప్పుడు చేస్తే వినట్లేదు, ఎలాంటి మాకు మీ సువార్త మాకు వద్దని అంటున్నారనమాట. అదే చార్ట్లు అంటించామనుకో, అంటే మీకు చార్ట్లే అంటించని చెప్పట్లేదు, చెప్తున్నాను మెరుగైనటువంటి విధానంలో ప్రభువును మనం ఎలా ప్రకటించాలి. ఇక్కడ ఈమె చెలికత్తులకి పొరుగువారు ఇంతమంది స్నేహితులు, ఫ్రెండ్స్ ఉన్న ధనవంతురాలు ఈమె. ఎవరికి పని పెట్టినా ఆ కిందన ఎక్కడెక్కడో వెతకగలరు. కానీ ఆమె నడుము నొప్పి ఉన్నా సరే, ఒకవేళ ఏ పరిస్థితిలో ఉన్నా, టెన్షన్లో ఉన్నా, ఎలాగైనా సరే వెతుకుతాను బాబోయ్ అనుకొని ఈ గొప్ప, అంటే పోగొట్టుపోయిందంటే చెలికత్తుల దగ్గర ఎంత చిన్న చూపో కదా, పక్కింటి వారి దగ్గర ఎంత చిన్న చూపో కదా. హల్లెలూయా. అంటే పోగొట్టుకోవడం అంటే ఏంటమ్మా, నువ్వు గతంలో అంత బాగా ప్రార్థన చేసావు, గతంలో ఇంత వాక్యం చదివావు, ఈరోజు నేను చదవలేదండి, ఈరోజు నేను ప్రార్థన చేయలేదండి, ఈరోజు నేను ఆరాధించలేదంటే పక్కింటి వాళ్ళ దగ్గర నీకు ఘనత ఉంటుందా, ఘనహీనత ఉంటుందా? అందుకే అని చెప్పలేదు అనమాట. హల్లెలూయా. కాబట్టి మనము దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని సేవకుల దగ్గరికి వచ్చినప్పుడు, అయ్యగారు ఈ నడుము నొప్పండి, అయ్యగారు తలనొప్పండి, అయ్యగారు ఇదిగోండి ఈ దగ్గండి, ఈ జలుబండి, ఈ తుమ్ములండి, ఇవి చెప్తాం. కానీ అయ్యగారు ఈ పాపం చేశానండి, అయ్యగారు ఈ యొక్క అపరాధం చేశానండి అని ఎప్పుడు చెప్తామా? ఆయన ఏమన్నాడు?
తండ్రి, నీకును పరలోకమునకును విరోధముగా పాపం చేశాను. ఈరోజు పాపాన్ని ఒప్పుకున్నప్పుడు, దేవుని బిడ్డలారా, సామెతలు అంటాడు కదా, ఒప్పుకున్నప్పుడు నీ మీదకి ఏమొస్తుందట? పాపము నువ్వు ఒప్పుకున్నప్పుడు నీ యొద్దకు కనికరం వస్తుందట. ఆమేన్. కనికరము, దేవుడు కనికరం రావాలంటే మనం కప్పుకున్న వారిగా ఉండకుండా ఒప్పుకున్న వారిగా ఉందుముగాక. ఇప్పటికీ ఆ క్యాథలిక్ కొన్ని అద్భుతమైనటువంటి పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, మళ్ళీ ఇంకెవరి చేతి బాధపడతారు వీళ్ళు. దేవుని సినిమా అయితే ఆ ఫాదర్ గారికి ఏంటి చెప్పాలట? సొమ్ములోనే చెప్పాలట. అయ్యగారు, ఇదిగో నాయన తుమ్మానండి, దగ్గానండి, ఇదిగో నాయన కాలు పీకుతేనే బాబు, ఇవన్నీ ఎందుకు వచ్చాయి ఆయన? వాళ్ళకి వినపడట్లేదు, మీకు అలాగే జరగాలి, మంచి పని. దేవుని సంగమా, ఇప్పుడు మీకు అలాగే, మీకు ఏం చెప్తున్నా వీళ్ళకి అడగండి తర్వాత. దేవుని సంగమా, ఇప్పుడు మనం దగ్గింది, తుమ్మింది అవన్నీ ఫాదర్ గారికి చెవులోనే చెప్పాలంట. కానీ చాలా బాధలు అవన్నీ కూడా చెప్పలేరు వాళ్ళు. ఏవేవో సీక్రెట్ పాపాలు ఉంటాయి. కానీ మన ప్రభువు దేవుని సంగమం బాధపడతారు. ఏం చెప్పేస్తాను దగ్గర సంగమం. దేవుని సంగమా, ప్రతి సీక్రెట్ పాపాన్ని, నువ్వు దాచుకోలేని పాపాన్ని, ప్రతీది కూడా యాకోబు రాసిన పత్రికలో ఉంటుంది. అలాగనేసి మీరు దేవుని బిడ్డలారా, మీ పక్కింటి వాళ్ళకి, ఎదిరింటి వాళ్ళకి చెప్పకండి. వాళ్ళు నీ పాపాన్నే చూస్తారు తప్ప నీలో ఉన్న మంచిని చూడరు. అక్కడ ఏమంటాడు? మీలో పాపం ఎవడైనా చేస్తే మీరు ఒకరికొకరు మీ పాపాలు చెప్పండి. చెప్పిన తర్వాత విశ్వాసరహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుచును. నువ్వు ఆ వాక్యం చదివి కానీ పాపం అన్నీ చెప్పేసావు అనుకో, ఈడెప్పుడు ఏది పోయినా సరే ఈడే దొంగలాడి ఉంటాడు ఆయన అనుకుని దేవుని బిడ్డ స్టేషన్కి వెళ్ళి మరి నీ పేరు చెప్తారనమాట వాళ్ళు. అరే నేను మానేశాను రా బాబు, నేను దొంగతనం చేయట్లేదు అంటే, లేదు లేదు నువ్వే చేసావు నాయన అని దేవుని బిడ్డలారా. అంటే లోకము నీ లోపంలో ఉన్న ఆ మచ్చనే చూస్తారు తప్ప, అరే ఈ మచ్చ తగ్గిపోయిందిరా బాబు అన్నా సరే, లేదు లేదు నువ్వే చేసావు నాయన అని చెప్పే దౌర్భాగ్యమైన పరిస్థితి. కానీ మన ప్రభువు నీ మచ్చను చూడ్డు, నీ పాపాన్ని చూడ్డు. బిడ్డలు ఎన్నిసార్లు బురదలో పడిపోయినా తల్లి ఏం చేస్తుందంటే, ఏం చేస్తుంది? బురదలో పడిపోతుంది. నువ్వు 1,000,000 సార్లు పడిపోయినా సరే, ఒక 2-4 దెబ్బలు కొట్టైనా సరే కడుగుతుంది తప్ప, ఇంకా బురదలో పడ్డావరా అని మరొక 2 షాట్లు కొట్టదని. ఈరోజు మన తండ్రి అగాపే ప్రేమ అంట. అగాపే ప్రేమ అంటే ఆ ప్రేమకి ఇంకా అవధులు లేవని అర్థం. అగాపే ప్రేమ అంటే ఈ ఇంత అద్భుతమైన ప్రేమ ఈరోజు మనము కాపాడుకోవాలి. దేవుని పెట్టారా, అప్పుడే సమయం కొట్టుకెళ్ళిపోతుందండి. సమయము మన రాము గారేమో, అయ్యా లేటుగా వస్తాను 8:30 వరకు చెప్పండి అని చెప్పారు. నేను చూస్తే ఎప్పుడు 9 వెళ్ళిపోతుంది, 9:15 అయిపోతుంది. భయం వేస్తుంది. దేవుని బిడ్డలు ముగించేస్తారు. కొంతమంది ఏంటంటే రోజు రావాలి మీరు, అయ్యగారు రోజు కూడా సమయం వెళ్ళిపోతుంది అనే పరిస్థితి వద్దు, నేను ముగిస్తాను. చాలా వాక్యం ఉంది కానీ రేపు దేవుని బిడ్డలారా మళ్ళా విందాం. దేవుడు ఈరోజు ఈ నాణ్యము మనము కాపాడుకోవాలి. నాణ్యము అనగా దేవుని బిడ్డలారా దేవునిది అనమాట. ఈ నాణ్యము చాలా ఇంకా విషయాలు ఉన్నాయి. ఇక్కడ ఆ స్త్రీకి ఎంత 4 లక్షణాలు ఉన్నాయి. ద్వీపము వెలిగించింది, ఇల్లు ఊడ్చింది, దొరికినంత వరకు జాగ్రత్తగా వెతికింది. ఈరోజు దేవుడు నీకు కూడా అదే అవకాశం, మనందరికి అదే అవకాశం. దొరికినంత వరకు. దేవుడు నీకు ఆరోగ్యం పోయిందా, నీకు రక్షణ పోయిందా, నీకు పరిశుద్ధత పోయిందా, నీ ఇంట్లో సమాధానం పోయిందా, నీకు ఆస్తి పోయిందా, ప్రేమ పోయిందా, మంచితనం పోయిందా, విలువైనటువంటి భాగ్యం పోయిందా, ఏది పోయిందో ఇది రాత్రి దొరికినంత వరకు దేవుని వదలదు. ఆయన పట్టుకో, గట్టిగా పట్టుకో. దేవుని పెట్టారా, పట్టుకొని ఆయన దగ్గర మనము వెంటాడితే తప్పకుండా నీకు లభ్యమవుతుంది. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన, కన్ను మూసుకోండి. ఆ స్త్రీ తల్లికి ఉన్న బాధ్యత, చెలికత్తెలు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, పొరుగువారు, ఇరుగువారు, పక్కింటి వారు ఉన్నారు, ఇంటిలో ఉన్న కుటుంబ రక్త సంబంధులు కూడా ఉన్నారు. ఒక్కరిని కూడా సహాయం తీసుకోలేదు. ఈరోజు నీ పాపము, నీలో ఉన్న బలహీనత, నీకు ఏది వ్యతిరేకంగా ఉందో, దాడి చేస్తూ ఉందో అది నువ్వే తేల్చుకోవాలి. నీ పక్షమున నీ ప్రియుడు ఉన్నాడు, నీ ప్రభువు ఉన్నాడు, నీ రక్షకుడు ఉన్నాడు.
నీ అంతటి నువ్వు ఒప్పుకుంటే, ఆయనకు నువ్వు అడిగితే నీ నాణ్యం మరలా నీ దగ్గరికి వస్తుంది. నువ్వు కోల్పోయిన దీవెనలు మరలా నీ సొంతం అవుతాయి. నీవు అవి అనుభవిస్తావు. నీ సొంత కుండలోనివి, నీ సొంత తొట్టెలోనివి, నీ సొంత గానుగులోనివి ఏ చీడ పురుగులు కానీ, ఏ పసర పురుగులు కానీ, ఏ గొంగల పురుగులు కానీ ఏవి కూడా నీకు దేవుడిచ్చినవి నీవే అనుభవించాలి. నీవే వాటిని పొందుకోవాలి. అందరినీ పిలిచి అందులో నీవు వైభవముగా ఊరేగించబడే, విజయోత్సాహంతో ఊరేగించబడే ఆనందము నువ్వు పొందుకోవాలి. నువ్వు దుఃఖపడటానికి వీల్లేదు, నువ్వు బాధపడటానికి వీల్లేదు, నువ్వు కుమిలిపోవటానికి వీల్లేదు, నువ్వు నలిగిపోవటానికి వీల్లేదు. నీ పక్షమున ప్రభువు ఉన్నాడు. నీ భర్త, నీ రక్షకుడు, నీ దేవుడు, అసలైన తండ్రి అతను, అసలైన భర్త అతను. మారిన తల్లి కాదు, విడిచిపెట్టే తల్లి కాదు. నిన్ను తలగా ఉంచే దేవుడు అంటున్నాడు. పైవారిగా ఉంచుతానంటూ ఉన్నాడు. పిలుస్తూ ఉన్నాడు, పిలుస్తూ ఉన్నాడు, పిలుస్తూ ఉన్నాడు. సిలువలో నజరేయా నా కోసమే బలి అయితివా, నా కోసమే బలి అయితివా. అత్యున్నత సింహాసనంపై ఆశీనులైన మా ప్రేమ సంపద, నీకు ఇచ్చిన నాణ్యాలు ప్రధానమైనటువంటిది భూమి మీద చేసావు నాయన. ఈ ప్రధానానికి నువ్వు ఇచ్చిన గుర్తు రక్షణ వస్త్రము, సహవాసము, పరిశుద్ధాత్మ వరము, పరిశుద్ధ గ్రంథము, నీవిచ్చినటువంటి ప్రార్థన, నీవిచ్చినటువంటి తండ్రి ఎన్నో తలాంతులు. ఇందులో ఒక్కటి పోయినా, ఒక్కటి కోల్పోయినా, ఒక్కటి దూరమైనా అయ్యా అవి ఎక్కడ దొరకవు నాయన. దానికి బదులు ఏది కూడా మ్యాచింగ్ అవ్వదు ప్రభువా. దానికి బదులు సరైనది ఈ ప్రపంచంలో ఎక్కడా లేదయ్యా. నీవిచ్చేది నీ దగ్గరే ఉంది నాయన. అయ్యా మేము ఏవేవో అమిర్చేయకుండా, ఏవేవో తెగొట్టకుండా, వాటితోనే సరిపెట్టుకోకుండా కోల్పోయిన దానిని వెతికే జ్ఞానం ఇవ్వయ్యా. కోల్పోయే దాని కొరకు వెంటాడే మనస్సునివ్వండి. తిరిగి పొందుకొని సాధించే పౌరుషము, రోషము, మీ కొరకు నిలిచే లోకము తప్పుగానే మాట్లాడుతుంది. కానీ ఒకరోజు నువ్వు తలెత్తుతావు. ఒకరోజు నువ్వు ఈ లోకం అంతటి ఎదుట దేవదూతలకు కూడా ప్రభువా ఇదిగో నీ మీద నింద పడినప్పుడు నీవు గంతులు వెయ్యి అని అన్నావు ప్రభువా. దేవా మీకు వందనాలు, స్తోత్రాలు. మా ప్రియులు తండ్రి గారు అయ్యా ఇంతవరకు మీరు బలపరిచారు. మీ దాసులు అప్పారావయ్య గారిని ప్రభువా మీ శక్తితో నింపండి. ఇన్ని సంవత్సరాలు రోషము కలిగి సంఘాన్ని ప్రభువా ఒక త్రాటి పైన దేవా ఇదిగో అనేక సలహాలు, అనేక ఆలోచనలు, అనేకమైనటువంటి నిర్ణయాలు. ఎంతోమంది యవ్వన బిడ్డలు ఉన్నారు, చిన్న బిడ్డలు ఉన్నారు అయ్యా. ప్రతి ఒక్కరిని ఇదిగో కాస్తూ అపాయంలోకి, పాపములోకి పడిపోకుండా ఒక తండ్రిగా, ఒక పెద్దగా, ఒక నాయకునిగా మీరు ఈ ప్రాంతంలో నిలవబెట్టుకున్నటువంటి ఈ 10 నాణ్యాలలో అయినా ఒక నాణ్యముగా మీరు ఉంచారు ప్రభువా. మీరు ప్రేమించి చక్కని మనవళ్ళు ఇచ్చారు, మనవరాండ్రులు ఇచ్చారు. ఇంత పెద్ద మహావృక్షము ఈ చెట్టును బట్టి అయ్యా, ఈ కొమ్మలను బట్టి అనేకులకు దీవెనకరంగా ఉండినట్లుగా మీరు జ్ఞాపకం చేసుకోమని మీ పాదాలు పట్టుకుంటూ ఉన్నాను. ఈ రాత్రి ఈ దాసుడిని ఇంకా మీరు బలపరిచి మంచి ప్రభు ఆరోగ్యవంతమైనటువంటి, సుఖవంతమైనటువంటి మీ కృప, మీ బాహుల్యము నింపమని, ఉల్లాస వస్త్రమును పరిచర్యలో ధరింప చేయమని మీరు ప్రేమించిన కుమార్తె దేవా ప్రభావితమని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను. కుమార్తెను ఇంకా మీరు బలపరచండి. యవన ప్రాయములో మంచి పరిచర్య తండ్రికి చేస్తూ ఉండగా ఆనాడు ప్రభువా అయ్యా పిలుపుకున్నటువంటి కుమార్తెలు, ఇంకా నా ప్రభువా లేఖనాల్లో ఎంతోమంది స్త్రీ బిడ్డలు తల్లిదండ్రులకు పరిచర్య చేశారు. ఆ దీవెనలు వారు నాయనా ఎన్నో తరాలకు నిలిచాయి.
కుమార్తెను కూడా మీరు నిలపండి. మీరు ప్రేమించిన భర్త గణేష్ పట్ల ఇంకా ఉన్నతమైనటువంటి కృప మీరు ఇచ్చినటువంటి నాయన పెద్ద కుమార్తెను బట్టి గౌరవ ప్రభా నాయన కుమార్తెలందరినీ నాయన మీ చేతులకు అప్పగిస్తూ వారి బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఈ దినము నూతన సంవత్సర దయా కిరీటము ధరింపజేసిన అనూషాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను. బిడ్డ మీరు బహు దీవెనలతో నింపండి. మీ నూతన అభిషేకము కుమార్తె మీద ప్రభువా యేసు నామములో విడుదల అవునుగా కానీ ప్రార్థిస్తూ ఉన్నాను. దేవా ఇంకా అనేకులకి కుటుంబం నాయన పర్వతముల మీద కనిపించే నూతన జ్యోతులుగా ఉంచమని వేడుకుంటూ ఉన్నాను. ఎంతమంది అయితే తలలు వంచి ప్రారంభం నుంచి ఇంతవరకు ఉన్నారో మా బిడ్డలందరినీ 44 కుటుంబాలను మీకు అప్పగిస్తూ 10th ఇంటర్మీడియట్ డిగ్రీ పరీక్షలు రాసే బిడ్డలను మీరు బలపరచమని క్రీస్తు నామములో వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.